ప్రెస్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్లో పొందొచ్చు. అంతేకాకుండా timecompress.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. మీరు నా దగ్గర ఏమైనా డీవీడీస్ పర్చేస్ చేయాలి అనుకుంటే మాత్రం టైమ్ కంప్రెస్లో స్క్రాల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మీరు ఏ మొబైల్కైనా ఫ్రీగా ఎస్ఎంఎస్ పంపించాలనుకోండి, దానికోసం మీకు ఏంటంటే వే టు ఎస్ఎంఎస్ అనే ఒక సైట్ దొరుకుతుంది కదా. అదే సైట్కి సంబంధించిన యాప్ మనకి ఏంటంటే ప్లే స్టోర్లో దొరుకుతుంది. దీని ద్వారా ఏంటంటే మీరు ఫ్రీగా ఎస్ఎంఎస్ పంపించేసుకోవచ్చు అన్నట్టు, ఇండియాలో ఉన్న ఏ నెంబర్కైనా సరే. దానికోసం మీరు చేయాల్సింది ఏంటి, ప్లే స్టోర్లోకి వెళ్ళేసి వే టు ఎస్ఎంఎస్ అని టైప్ చేయండి. ఓకే, టైప్ చేసిన వెంటనే స్టార్టింగ్ ఒక లింక్ వచ్చింది చూసారా, ఈ యాప్. దీన్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఏంటంటే మీ మొబైల్ నెంబర్ని ఇచ్చి రిజిస్టర్ చేసుకోమంటుంది. మీరు మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయిన తర్వాత చూడండి, ఇక్కడ మీకు పైన ఒక సింబల్ వస్తుంది, ఇక్కడ ఇది కనిపిస్తుందా, మెసేజింగ్ సింబల్. దీన్ని ట్యాప్ చేసిన వెంటనే మీరు ఏంటంటే ఈజీగా మెసేజ్ చేయొచ్చు అన్నట్టు. అది చూడండి, ఎవరి మొబైల్లోనైతే ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుందో వాళ్ళకి ఏంటంటే ఈ యాప్ అనేది చాలా యూజ్ అవుతుంది. అంటే కొంతమంది ఏంటంటే ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుంది, అంటే నెట్ బ్యాలెన్స్ ఉంటుంది, ప్లస్ ఏంటంటే ఎస్ఎంఎస్ బ్యాలెన్స్ కూడా వేసుకుంటూ ఉంటారు. ఓకే, ఎస్ఎంఎస్ బ్యాలెన్స్ వేసుకోకుండా డైరెక్ట్ మీరు ఏంటంటే ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నప్పుడు ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని ఏ నెంబర్కైనా ఈజీగా మెసేజ్ చేయొచ్చు. సరే, దానికోసం చూడండి, ఇక్కడ మీరు దీన్ని ట్యాప్ చేయండి. పైన ట్యాప్ చేసుకున్న తర్వాత మీకు ఏంటంటే ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది, అంటే ఒక మెసేజ్ బాక్స్ వస్తుంది. ఇక్కడ కింద ఇది కనిపిస్తుంది పెన్సిల్, దీన్ని ట్యాప్ చేయండి. దీన్ని ట్యాప్ చేసిన తర్వాత మీకు ఏంటంటే కొత్త మెసేజ్ టైప్ చేసుకోవడానికి మీకు ఏంటంటే ఒక ఆప్షన్ వస్తుంది అన్నట్టు. ఓకే, దాంట్లో ఏంటంటే మీరు ఎవరికైతే మెసేజ్ పంపించాలనుకుంటున్నారో వాళ్ళ ఇక్కడ టైప్ మొబైల్ నెంబర్ అని చూసారా, అక్కడ మీరు వాళ్ళ మొబైల్ నెంబర్ టైప్ చేసేయండి. ఓకే, ఇప్పుడు నేను చూడండి ఒక పెద్ద మొబైల్ నెంబర్ని టైప్ చేస్తున్నాను. ఓకే, టైప్ చేసుకున్న తర్వాత మీరు ఏంటంటే బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ కింద కంటిన్యూ బటన్ ఉంటుంది. ఓకే, ఆ కంటిన్యూ బటన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు నేను చూడండి ఇక్కడికి వచ్చిన తర్వాత కంటిన్యూ మెసేజ్ చూసారా, దీన్ని ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసుకున్న తర్వాత మీరు ఎవరికైతే మెసేజ్ టైప్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ నెంబర్ టైప్ చేసి కింద ఈ మెసేజ్ టైప్ చేయండి. టైప్ చేసి పక్కకి ఇక్కడ సెండ్ అనే బటన్ ఉంటుంది, ఈ బటన్ యూస్ చేసి ఏంటంటే వాళ్ళకి మెసేజ్ అనేది వెళ్ళిపోద్ది అన్నట్టు. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి.